guest of honors. So I request Srimati Kodur Sri Vani Parvati Garu. She is BSc and also MA in English and also MA in Yoga for Human Excellence, and she is a B.Ed. She teaches in a government high school at Rajabhavan, Hyderabad. So I request her to give her Vedikana dignitaries and also yoga bandhulandariki namaskaram. సో హైదరాబాద్లో చాలా కాలనీస్ ఉన్నాయి. అందులో కాలనీ ఈజ్ వివేకానంద నగర్ కాలనీ. ఎందుకు అది స్పెషల్ అంటే బికాస్ ఆఫ్ దిస్ యోగా హాల్ అండ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ దట్ సాంబశివారెడ్డి గారు ఆయన ఉండబట్టే ఇట్ ఈస్ మా యోగా వాళ్ళందరికీ తెలుసు అన్నమాట. వివేకానంద నగర్ కాలనీ అనగానే సారే గుర్తొస్తారు. సో బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ హియర్ టుడే, వీ అండ్ కల్పన మ్యామ్ హియర్. అండ్ యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అండి. చాలా మంది ఉన్నా కానీ ఈ హాల్లోకి అడుగు పెట్టడానికి ఒక అదృష్టం అనేది ఉండాలి, పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి, అప్పుడే హాల్లోకి పెడతారు. ఇప్పుడు చాలా మంది చెప్పారు మేము అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, రాజుగారి దగ్గరికి వెళ్ళాము అని చెప్పేసి. కానీ పక్కనున్న తులసి దీన్ని మర్చిపోయి వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మినిమల్ చేయండి. మనం టీ తాగితేనే 10 రూపీస్ అవుతుంది, కానీ పర్ డే మీకు 5 రూపీస్ కూడా పడదు. అది అసలు మనీ అనేది నథింగ్. ఆరోగ్యం రెండుతో పాటు వస్తాయండి. ఒకటి హెల్త్, 2 ఎడ్యుకేషన్. సరే చదివే స్టేజ్ అంతా అందరికీ అయిపోయి ఇంకా రెండోది మనం కాపాడుకోవాల్సిందే ఆరోగ్యం. ఆ కాపాడుకోవటానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా సాంబశివారెడ్డి గారు మీ అందరికీ ప్రొవైడ్ చేశారు. ఎంత యూజ్ చేసుకుంటే అంతండి, అంతే. మనం దూరంగా ఉండి చూసి వేరే వాళ్ళకి సజెస్ట్ చేసే కన్నా మనము మన ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉంది. సార్ ఆల్రెడీ చెప్పారు, ఓన్లీ చిన్నపిల్లలకైతే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అని చెప్పేసి. సో బాగా యూజ్ చేసుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమైన సమాజానికి తన వంతు కృషిగా చేస్తున్నారు. ఇంకోటి రెండవది బాగా నచ్చిన విషయం ట్రాన్స్పరెన్సీ అండి. మీరు ఇట్లా డొనేషన్ అనౌన్స్ చేయగానే ఇమీడియట్గా రిసిప్ట్స్ మీ దగ్గరకు వచ్చేసినాయి. సో దట్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈ వివేకానంద నగర్ అసోసియేషన్ ఇంతమంది ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. రెండో విషయం రోల్. సో ఇప్పటికీ కూడా నాకు ఆయన చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ పేరు కూడా ఇంతవరకు ఎవరు నన్ను కంప్లీట్ పేరుతో ఎవరు పిలవరు, మా ఇంట్లో కూడా పిలవరు. అలాంటిది ఎప్పుడు నాకు ఫోన్ చేసినా కానీ ఫుల్ నేమ్తో పిలుస్తూ ఉంటారు. ఆ మెమరీ కానీ ఆ వే ఆఫ్ బాండింగ్ కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఈ ఏజ్లో కూడా ఇంత మిల్లెట్ దాని గురించి కానీ ఎప్పుడు నేను మాట్లాడినా ఏమా ఎలా ఉన్నావు, ఏంటి, ఏమైనా చేస్తున్నావా, లేకపోతే అదే విధంగా ఉన్నావా, ఏమన్నా డైట్ అవుతున్నావా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళ యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి ఆయన. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అండ్ ఆల్సో ఆల్ ద టీమ్ ఆఫ్ దిస్. సో ఇందా నుంచి కూర్చున్న మీ పోస్చరే చెప్తుందండి మీరందరూ ఎంత ఫిట్గా ఉన్నారు. ఎక్కువ టైం అయితే నేనేమి తీసుకోను. సో లాస్ట్గా అందరూ ఒకసారి నవ్వుదాం. ఇందా నుంచి వస్తున్నాను, ఫేస్లు అన్నీ కూడా ఏంటో డల్గా అట్లా అనిపిస్తున్నాయి. లెట్ us do one laughing thing అండి. let us say ready 1 2 3. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, వెరీ ఇంట్రెస్టింగ్. అట్లాగే అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ కాల్వా వెంకయ్య గారు, ప్లీజ్. అందరికీ నమస్కారములు. వేదికను అలంకరించిన పెద్దలు, తర్వాత మన తోటి మా పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు కె వెంకయ్య, రిటైర్డ్ ఇంజనీర్ ఆర్ఎన్బి. మా గురువుగారు 2011 నుంచి పరిచయం. మా పెన్షన్ అసోసియేషన్లో ఒకసారి బ్యాంక్ కాడికి వచ్చేస్తే సార్ మెంబర్షిప్ చేయండి అని అంటే నేను లైఫ్ మెంబర్ని అయ్యా మళ్ళీ ఎందుకని అన్నాడు. అప్పుడు ఎంబడే 500 రూపీస్ ఇస్తే కూడా మెంబర్షిప్ చేయకుండా యాన్యువల్ సబ్సిడీ కింద రాసుకున్నాను. తర్వాత నేను 2002లో రిటైర్ అయిన తర్వాత బిచ్చమయ్యేది కానీ తర్వాత వేరే ఎక్కడెక్కడ యోగాలు సెంటర్లు పెట్టినా
వారం 10 రోజులు అటెండ్ చేసి అందులో ఏది మనకు ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కటి నేను చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు అయితే ఏదో మార్నింగ్ పోయి సాయంత్రం వచ్చేది, అదే యోగాలో సరిపోయేది. ఒక 5 to 6 years నుంచి మా అంటే 2013 నుంచి మా యోగా గురువు గారు సాంబశివరెడ్డి గారి దగ్గర నేను నేర్చుకున్న తర్వాత ఇక్కడ క్లాసు కూడా వచ్చేవాడిని. కొద్ది దూరం అయినందుకు రాలేకపోతున్నాను. ఒక 4-5 సంవత్సరాల నుంచి మా యోగా టీచర్ ఆచార్య గారు మారుతి గారి ద్వారా మార్నింగ్ 5 o'clock to 6 o'clock యోగా జూమ్లో కూర్చొని రెగ్యులర్గా నేను చేస్తుంటాను. నాకు ఈ మధ్యన ఈ భగవంతుని దయ వల్ల నాకు 8 years ఉన్నా ఒక 5-6 సంవత్సరాలు నాకు ఎప్పుడు దూరం వచ్చిందో కూడా తెలియదు. అంటే నేనంతగా నేను ఎదిగుండా అని చెప్పుకోదలుచుకోలేదు. నేను చెప్పుకుంటున్న తర్వాత యోగా ద్వారా ప్రతి ఒక్కటి మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత మన యోగా ద్వారా మనకు 5 o'clock లేచిన తర్వాత మనకు మూలాధార చక్రవర్తి మనకు యాక్టివేట్ అయితే మొదటి సాయంత్రం వరకు ఉంటాననే ఉద్దేశంలో నేను చేసుకుంటున్నాను. తర్వాత పెన్షన్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ, హౌసింగ్ బోర్డు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో 2012 నుంచి సీనియర్ సిటిజన్ మెంబర్గా పనిచేస్తున్నాను. తర్వాత మన ఆర్యవేశ సంఘంలో కూడా నేను కాశీ రామేశ్వరం దానికి ట్రస్ట్ మెంబరు. తర్వాత మా గురువుగారు సాంబశివరెడ్డి గారికి నేను ఎంతో రుణపడి ఉంటానని నమస్కారాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, తర్వాత ఇంతమంది పెద్దల్ని వదిలిపెట్టి నన్ను ఇక్కడ కూర్చోబెట్టిందంటే ఆయన సహస్ర ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకయ్య గారు. నా పేరు పి. లక్ష్మి. నేను యోగా సెంటర్కి వచ్చాక కొంచెం హెల్తీగా ఉన్నాను. అంతకుముందు కింద కూర్చోలేకపోయేదాన్ని, ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను ఆపరేషన్ అయ్యాక. ఇప్పుడే చెప్తారా? వాళ్ళ నవరేజీ రెడ్డి గారు టు సే ఫ్యూ వర్డ్స్. మిత్రులందరికీ నమస్కారం. యోగా సెంటర్ అన్నారు సాంబశివారి యోగాచార్య వారు, కానీ ఇక్కడికి వస్తే యోగా సెంటరే కాదు, ఒక ఆశ్రమం లాగానో హాస్పిటల్ లాగానో థెరపిస్ట్ సెంటర్ లాగానో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 1200 వసూలు చేస్తున్నారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మామూలుగా ఫిజియోథెరపిస్ట్ వస్తే గంటకు రోజు గంట అరగంట పని చేస్తారు, 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మరి రోజుకు గంటంబావు చొప్పున 4 రోజులు ఇక్కడ మీరు శిక్షణ పొందుతున్నారు, యోగా చేస్తున్నారు. మీ దగ్గర నుంచి మినిమం 1200, ఇప్పుడు 1500 చేస్తానంటున్నారు. ఇంత తక్కువ అమౌంట్లో ఇంత చక్కటి ఆరోగ్య సాధన మీకు ఇవ్వటం అనేది నిజంగా గొప్పతనం. 1 year ఇందాక మేడం చెప్పారు 5 రూపాయలు కూడా పట్టలేదని. మీకు తెలుసు ఈ రోజున సమాజంలో ఎట్టుందో, మన చుట్టుపక్కల ఎట్లా ఉందో, సిటీ డెవలప్ అవుతూ ఉంది, హడావుడి గజిబిజి, ఆరోగ్యం అంటే ఎవరికి లెక్క చేయట్లేదు, ఈ డబ్బులు సంపాదించుదామని ముందు ర్యాట్ రేసులో. ఇటువంటి చోట ఎడారిలో ఒక ఒయాసిస్ లాగా ఖచ్చితంగా చెప్పాలంటే ఎక్కడెక్కడో తిరిగి సేద తీరటానికి ఇది చక్కటి అనువైన ప్రదేశం. కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత యోగా సెంటర్కి వస్తున్నారు, అది ఒక రకం. కానీ మనం చిన్నపిల్లలకే అసలు మనకు సమస్యలు రాకుండానే ఉండటానికి యోగా సాధన చేస్తే బాగుంటుంది అని మన గురువులు చెబుతుంటారు. కాబట్టి అది కనుక మనం ఫాలో అయితే మన ఆరోగ్యంతో పాటు మన డైలీ యాక్టివిటీస్ కూడా చాలా చక్కగా నిర్వర్తించడానికి వీలవుతుంది. చదువులో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఎవరైనా సరే. సో దానికి ప్రికాషనరీగానే ముందుగానే యోగా నేర్చుకుంటే మంచిదని యోగాచార్యులు చెబితే బాగుంటుంది. ఇప్పుడు రిటైర్డ్ పీపుల్ వస్తున్నారు చాలామంది, ఇప్పటికే వాళ్ళ అనుభవాలను చెప్పారు. మనకి తగ్గిపోతుంది 4 రోజుల్లోనే. ఒక మిత్రుడైతే 20 కిలోలు తగ్గానని చెబుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది, 23 రోజుల్లో 20 కిలోలు తగ్గటం అంటే. మామూలుగా బయట తగ్గటం అంటే మన సినిమా యాక్టర్స్ చూస్తుంటాం, ఏమైనా గబుక్కున వెయిట్ తగ్గాలంటే ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. అందులో రిస్క్ ఉంటుంది, కొంతమంది పైకి పోతూ ఉంటారు ఆపరేషన్ చేయించుకుంటారు.
కాబట్టి ఇటువంటి చోట మనస్సు శరీరం రెండూ కూడా ఆరోగ్యవంతంగా ఉండటానికి ఇంత చక్కటి ప్రదేశాన్ని దొరికినందుకు యోగాచార్యులు ఎంపిక చేసినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రావటంతోనే మానసికంగా, శారీరకంగా, మానసికంగా కూడా ఒక ఉల్లాసం కనిపిస్తూ ఉంది. ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా మనం. ఆ మహాభాగ్యం కోసం మనం తెగదిరుగుతూ ఉంటాం, బేసిక్ ఆరోగ్యాన్ని మర్చిపోయి. కాబట్టి ఇటువంటి ఉల్లాసమైన ప్రదేశం రాగానే కూడా మనకి ఎంతో ఆహ్లాదంగా ఉండేది ప్లేసు. మార్నింగ్ ఉదయమే మనం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఏమంటారండి దాన్ని, బ్రహ్మ ముహూర్తం అంటారు. అసలు అక్కడ 3 గంటల్లో 5 గంటల లోపు లేవటమే సగం ఆరోగ్యం వచ్చింది. అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఏదో ముసుగు పెట్టి పడుకుని రోగగ్రస్తులాగా మంచం మీద పడి ఉంటాం, దాంట్లో కొంతమందికి అదే ఆనందం అనుకుంటారు. కానీ 3 గంటలే 5 గంటల మధ్యన లేవటంతో మన ఆరోగ్యము, మన మానసికంగా శారీరకంగా కూడా 50% బాగుపడుతుందని నేను అనుకుంటాను. కాబట్టి దాంతోపాటు ఇక్కడికి వచ్చి ఫ్రీ టైం ఒక విధంగా మామూలుగా మనం వేస్ట్ చేస్తూ ఉంటాం మార్నింగ్. ఆ సమయంలో ఇంత చక్కటి సాధన చేస్తూ ఆరోగ్యానికి మన కుటుంబంలోనే కాదు సమాజం మొత్తానికి ఆదర్శంగా నిలిపించినందుకు యోగాచార్యుల వారికి అభినందిస్తున్నాను. మేము అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు, మీ అందరితో మమ్మల్ని కొంత సమయం గడిపినందుకు, మాకు ఆస్కారం ఇచ్చేందుకు కానీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను. Thank you, sir. Thank you very much. Our sadhaks to bring their children. First, there is no fees. We are allowing without any fees, sir. I request Vice President of this Kendra, Sri Karri Ramireddy Garu. Good morning to all yoga sadhaks and yoga teachers. Without yoga sadhaks and yoga teachers, this is not impossible. As Yogachari Dr. Samsi Reddy Garu said, there are several diseases in which it is addressed without operation. That's the height of it. Generally, curing diabetes and some other hypertension is not it's a small peanut for Dr. Samsi Reddy Garu, but he has cured several persons I know personally who are suffering from L4, L5, S1. Surgery is must. In one day you have to get surgery, otherwise you will be paralyzed. Many neurophysicians and neurosurgeons have suggested that. But Samsi Reddy Garu has addressed it in 1 month. So, since 6 to 7 years, there is no surgery and there is no pain for them. So, this service he is rendering since 24 years. And October 2024, I got L4, L5 compression. I also got sciatica pain. Immediately anybody will go to some doctor or physician or some neurophysician or neurosurgeon. But immediately I reside exactly opposite to Dr. Samsi Reddy Garu house. I went to him and told him. And he has told simple exercise for 5 to 10 minutes. He told you have to do for life. If you stop, again it will recur. In this 45 days, I reduced 100% pain without any medication, with breathing techniques and some exercises. And I am continuing it. And he has given another breathing exercise. So, every individual is unique. You will address problem in such a way, what is his problem, how you have to address him. For each individual, he will give separate exercise. That's very beauty of his unconditional love towards society. I thank you, Samsi Reddy Garu, for rendering valuable services this last 24 years. And I thank Chief Guest Professor
Kalpana Garu, retired Vice Principal, MHR Girls High School. And I also thank guest of honor, Srimati Kodur Sri Vani Parvati Garu, coming from all the way from city in the outskirts in respect of Dr. Samsi Reddy Garu. And you are a guru to our Dr. Samsi Reddy Garu in MSc Yoga, sir? Yes. I know you got teaching from madam. Yeah. Thank you, madam. You have given a great student to our yoga sadhaks. So several teachers and professors and has helped Dr. Samsi Reddy Garu, and he is a learner continuously. Every day he'll adopt several new things. Is double. You can say every 6 months he'll do some PhD of his own. So we can say he has several PhDs. So it's not a joke. His son is also my guru, who is Shankar Reddy, who resides in States. I'll be in touch with him every 1 month. He has adopted fasting therapy to our yoga sadhaks. It's outstanding. If you do fasting, you'll get autophagy. And personally, he and Samsi Reddy Garu advised me to do autophagy. I thought I may do for 1 day or 2 days. I have done for 23 days. And my body is so light, and I stayed with 9 lemons and 3 teaspoons of rock salt. That's all for entire 23 days. I not touched anything, but they have taken care of my all blood markers. They have seen all the blood markers every day, monitored every day. Dr. Samsi Reddy Garu and his son Shankar Garu. And 23rd day I stopped it. And he has given some intermittent fasting diet for entire life. We have to eat 6-hour window, 8-hour window, depends upon our this thing. So 1 month back, he told me, you again do this fasting, not for this 23 days, at least once in 6 months for 3 days. I also suggest our all yoga sadhaks and yoga teachers to do every 6 months at least 3 days fasting, depending upon their body. Your body will tell stop, you have to stop it, but you have to check your blood markers. Without checking blood markers, if you do fasting, you may be ending up with serum electrolytes, sodium. If it comes to 120 below, you will be in coma. So mandatorily you have to check electrolytes, and you have to under the supervision of Dr. Samsi Reddy Garu only you have to do water fasting. It's very, very important. By your own you should not do. Thank you, sir, once again, Samsi Reddy Garu and all yoga teachers and yoga sadhaks. Without taking any fees or any remuneration, unconditionally all lady yoga teachers and yoga male yoga teachers, they are rendering service. I also thanks all of them. Thank you so much, sir. Thank you, sir. Thank you very much, sir. Thank you. So, సభకు విచ్చేసిన అతిథులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, యోగ సాధకులకు, సభకు విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు భారతి. నేను సాంబశివారెడ్డి గారి పెద్ద కోడల్ని. నేను రీసెంట్గా అక్టోబర్ 1 నుంచి వాకింగ్ అప్పుడప్పుడు చేసేదాన్ని, కానీ రెగ్యులర్గా చేసేదాన్ని కాదు వాకింగ్. రీసెంట్గా అక్టోబర్ 1 నుంచి వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అక్టోబర్ 1, 5 నార్మల్గా 1 రౌండ్ చేశాను 20 minutes. అండ్ 5th నుంచి నాకు ఒక 3 minutes నడవంగానే ఆయాసం వస్తుంది. అర్థం కాలేదు. మళ్ళీ 2 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో 3 minutes వాక్ చేసి మళ్ళీ 2 minutes రెస్ట్ తీసుకొని అలా కంప్లీట్ చేసేదాన్ని.
రౌండ్. తర్వాత మాకు ఒక హ్యాబిట్ ఉంది బీపీ రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడము. సో ఒక బుక్లో 1 year నుంచి రాస్తున్నాము. సో బీపీ మిషన్లో పల్స్ రేట్ కూడా మనం వస్తుంది కాబట్టి ఆ పల్స్ రేట్ కూడా రాసేవాళ్ళము. సో నేను అబ్జర్వ్ చేస్తే పల్స్ రేట్ డౌన్ అయింది. యూజువల్గా నా పల్స్ రేట్ ఎప్పుడు 76 నుంచి 96 మధ్యలో ఉండేది ఎప్పుడు త్రూ అవుట్ 1 year హిస్టరీలో. సడన్గా అది 55, సో డే టైం అయితే 60 దాటట్లేదు, 50 to 60 మధ్యలోనే ఉంటుంది. సో ఏంటి అర్థం కాలేదు. బీపీ ఏమో హై అవుతోంది, పల్స్ ఏమో డౌన్ అవుతోంది. నేను గూగుల్లో సర్చ్ చేస్తే కార్డియాక్ ప్రాబ్లము, మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని చెప్పారు అని ఉంది గూగుల్లో. సరే, సో మావయ్య గారికి ఇన్ఫామ్ చేశాను. మావయ్యని రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నప్పటి నుంచి మావయ్య గారితో రెగ్యులర్గా వాకింగ్ ఎంతసేపు చేస్తున్నాను ఏంటి అంతా చెప్తూ వస్తున్నాను. సో ఇలా పల్స్ డౌన్గా ఉంది మావయ్య, బీపీ ఏమో హై అవుతోంది అంటే మావయ్య బీపీ మిషన్ పెట్టి నాకు ప్రాణాయామము నాతో బ్రహ్మరీ చేయించి బీపీ తగ్గడం చూపించారు అండ్ పల్స్ కూడా కొంచెం పెరగడం చూపించారు. సో అది అవుతుంది, ఇంకా తగ్గలేదు. అప్పుడే స్టార్ట్ చేశాను, 1 or 2 days అయింది. సో సడన్గా కాఫ్ రావడము, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము, వాళ్ళు పల్స్ రేట్ చూసి మీకు పేస్ మేకర్ పెట్టాలి, కంపల్సరీ పేస్ మేకర్ పెట్టాలి అని చెప్పారు. నాకు 1 week హోల్డర్ పెట్టారు నాకు హార్ట్కి. అది ఈసీజీ ఆన్లైన్ మానిటరింగ్ అది. సో ఆ మానిటరింగ్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒకసారి మీకు 32కి వెళ్ళిపోయింది స్లీప్లో, డీప్ స్లీప్లో. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. సో కంపల్సరీ మీరు పేస్ మేకర్ పెట్టుకోవాలి అన్నారు. మా యూజువల్గా మనం ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా మనం భగవంతుడిని తలుచుకుంటాము, స్వామి స్వామి అంటాం. సో నాకు స్వామి మా మామయ్య రూపంలో పంపించారని అనిపించింది. ఆయన చెప్పారు నాకు, మీరు ప్రాణాయామం చెయ్యమ్మా, నువ్వు అది వాకింగ్ చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, భ్రమరీ చెయ్యి చూపించారు ఎలా చేయాలో. సో అప్పటి నుంచి నేను ఇంకా చేస్తూ వచ్చాను. సడన్గా ఆఫ్టర్ 35 days నాకు November 8th నా పల్స్ రేటు మళ్ళీ నాకు 76కి వచ్చేసింది. 50-55 దాటిన పల్స్ రేటు 76కి వచ్చేసింది. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా నా పల్స్ రేట్ 76 to 96 మధ్యలోనే ఉంటుంది. బీపీ కూడా గ్రాడ్యువల్గా కంట్రోల్లోకి వస్తుంది. మామయ్య గారు ఏం ప్రామిస్ చేశారు అంటే, నాకు అమ్మ నువ్వు 4 months నేను చెప్పినట్టు చెయ్యి, నీకు బీపీ టాబ్లెట్ కూడా నీతో మాన్పించేసేస్తాను అన్నారు. సో నేను అదే టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నాను. సో ఇవాళ నేను రావడం లేట్ అయింది, క్షమించండి. బ్లడ్ శాంపిల్ ఇవ్వడం కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, ma'am. Thank you. Now I request our senior advisor, Mr. M.E. Prasad Reddy garu. సభకు వచ్చిన పెద్దలకు, పిల్లలకు అందరికీ గౌరవాభివందనం. నేను నా ఉపన్యాసం ప్రారంభించే ముందు ఈ సాంబశివారెడ్డి గారు, ఆయన టీమ్ ఆఫ్ టీచర్స్, యోగా సాధక్స్ అందరూ చేస్తున్న కృషికి అప్రిసియేషన్గా మాది ఒక యోగి వేమన ఫౌండేషన్ కూకట్పల్లి అని ఉందండి. 6-7 years నుంచి మేము యాక్టివిటీస్ చేస్తున్నాము. ఆ అసోసియేషన్ తరఫున ఒక 50,000 డొనేషన్ అనౌన్స్ చేశాము. చెక్ రిక్వెస్ట్ చంద్రారెడ్డి గారు, జయవర్ధన, రఘురామ, విబి రెడ్డి గారు, ప్లీజ్ కమ్. ముందా టీవీ సత్యనారాయణ రెడ్డి గారు, కోట చంద్రారెడ్డి గారు, కేసీఆర్. మీరు పేర్లు మేము మర్చిపోతున్నాం, మీరు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఒక దశలో మా పేరు మేమే మర్చిపోతాం అనిపిస్తుంది. రఘురామరెడ్డి గారు, ఆయన ట్రెజరర్, ఆయన మా ట్రెజరర్. కొంచెం ముందుగా Thank you all for the యోగి వేమన ఫౌండేషన్. యోగి వేమన నాకు చాలా కొంచెం సమయం ఇచ్చారు. ఆ సమయంలో నేను సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తాను. అంటే ఆరోగ్యం అంటే రకరకాల డెఫినేషన్లు. డాక్టర్లు వాళ్ళంతా ఒక రకంగా డిఫైన్ చేస్తారు, సైకాలజిస్టులు వాళ్ళందరూ ఒక రకంగా డిఫైన్ చేస్తారు, సోషల్ సైంటిస్టులు ఒక రకంగా డిఫైన్ చేస్తారు. అందరూ యాక్సెప్ట్ చేసిన డెఫినేషన్ ఏంటంటే
మనం మన సమాజంలో ఏ వాతావరణంలో ఉంటామో ఆ వాతావరణంలో సుఖ సంతోషాలతో జీవించటమే ఆరోగ్యము. అంటే ఫిజికల్గా చాలా బలంగా ఉండటం ఆరోగ్యం కాదు, లేకపోతే మెంటల్ స్ట్రెంగ్త్ తోటి ఏదో కవిత్వాలు అవి రాయటం ఆరోగ్యం కాదు. మన చుట్టుపక్కల పరిసరాల ఉన్న ప్రజలతోటి, ప్రకృతితోటి, జంతుజాలంతో సంతోషంగా జీవించటమే ఆరోగ్యం. ఈ ఈ అభిప్రాయాన్ని అంటే యోగ సాధకుల్లో అది వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఇప్పటికే చెప్పుంటారు మీ గురువులు. నేను ఇటీవల మన పురాణాలు ఇవన్నీ చదవటం మొదలుపెట్టాను. ఇంతకుముందు చదివాను, మళ్ళీ ఇంకోసారి చదవ, మనం చనిపోయే ముందు ఇంకోసారి చదవాలని రామాయణం, వాల్మీకి రామాయణం సంస్కృతము తెలుగు అంతా చదువుతున్నాను. 15 years బ్యాక్ చదివాను, మళ్ళీ రీసెంట్గా చదువుతున్నాను. రాముడు ఎందుకు గొప్పవాడు అనే అంశం మీద రావణ్ణి చంపాడు, శత్రు సంహారం చేశాడు, రాక్షసుని నాశనం చేశాడు, ఇలాంటి అంశాలన్నీ మనకి పురాణ కాలక్షేపం చెప్పేవాళ్ళు చెప్తుంటారు. అది కరెక్ట్గా, అది కూడా కరెక్టే. కానీ రాముడులో వ్యక్తిత్వంలోని విశిష్ట లక్షణాలు ఏమిటి? ఆయన కుటుంబంలో సంతోషంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, సోదరులతో మంచి రిలేషన్స్ పెట్టుకున్నాడు, సమాజంతో మంచి రిలేషన్స్ పెట్టుకున్నాడు. ఆయన వ్యక్తిత్వంలో విశిష్ట లక్షణాల గురించి వాల్మీకి గారు ఏం చెప్పాడు, బాల్యం నుంచి ఆయన యవ్వనం వచ్చే వరకు అనే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నానండి. అది మీ అందరికీ ఉపయోగకరం అనే ఉద్దేశంతో ఇట్ టేక్స్ 2 to 3 minutes అంతే చెప్తాను. రాముడు సడలని ధైర్యము కలవాడు, అంటే అడ్వర్స్ కండిషన్ వచ్చినా ఏం బెదిరిపోయేవాడు కాదు. కోపమును తన వశమందు ఉంచుకునేవాడు, అంటే యూజ్ టు కంట్రోల్ హిజ్ యాంగర్. ఇతరులను చూసి ఓర్వలేక వారిలో తప్పుల చూపుటాను అసూయ గుణము లేనివాడు, అంటే ఈజ్ నాట్ ఎన్వియస్. ఎదటి వాళ్ళని చూసి వాళ్ళ సంపద చూసో, వాడికి అది ఉంది నాకు ఇది లేదు, వాడికి ఆరోగ్యం ఉంది నాకు లేదు, వాడికి సంపద ఉంది నాకు లేదు అనే ఆలోచన ఎప్పుడు రానివ్వలేదు. కోపము వచ్చినచో యుద్ధమున దేవతలను సైతం భీతిల్ల చేయగలవాడు రాముడు. అయినా కానీ కోపాన్ని అదుపు చేసుకునేవాడు అనమాట. రాముడు అందరికీ అనుకూలుడు, తప్పులు మన్నించేవాడు, ఇతరుల తప్పులను మన్నించేవాడు, సుందరమైన వాడు, సత్య స్వభావం గలవాడు. సుందరమైన దాన్ని మనం తెచ్చుకోలేము, మిగిలిన అయితే మనం తెచ్చుకోవచ్చు. అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, సత్య స్వభావాన్ని అలవాటు ఉన్నవాడు అనేది. అలాగే ఆయన తమ్ముడికి కూడా అదే లక్షణాలు ఉన్నాయండి. శత్రుఘ్నుడు ఎటువంటి వాడంటే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యములను జయించినవాడు. మనం అందరూ హ్యూమన్ బీయింగ్స్ అన్నీ, కానీ జయించడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం వీ కేమ్ టు ఎ స్టేజ్ ఇన్ అవర్ లైఫ్ వీ షుడ్ ఓవర్కమ్ ఆల్ దీస్. ఏంటి? క్రోధము, లోభము, మదము, మాత్సర్యాలను జయించాలి. రాముడు నిర్వికారుడు, ఇతరుల గుణములందు దోషములను చూపుటను అసూయ లేనివాడు, ప్రశాంతమైన మనసు కలవాడు, ఎవరైనా కఠినముగా తూలనాడినను బదులియక విశేషించి అట్టి వారితో మంచి మాటలనే పలికేవాడు, ఒక్కసారి ఉపకారం చేసిన వారిని సదా గుర్తు పెట్టుకునేవాడు. అన్ని మతాలు ఇది చెప్తాయండి, మనం చాలామంది ఇది పాటించము. అంటే కృతజ్ఞతాభావం, ఎవరికైనా చిన్న సహాయం ఎవరి నుంచి పొందితే కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. మీరు ఆ కృతజ్ఞతను ప్రదర్శించండి, మీ లైఫ్ ఎంతో మారిపోతుంది. ఆ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండండి. మనకి ఎవరైనా చిన్న సహాయం చేసినంత కృతజ్ఞత కలిగి ఉండేవాడు. రాముడిలోని లక్షణం అది. ఎవరైనా ప్రయత్నపూర్వకంగా 100 అపచారములు చేసుకుని పట్టించుకునేవాడు కాదు. తనకంటే హోదాలో తక్కువ వారితో తానే ముందుగా మాట్లాడేవాడు. వాళ్ళు మనతో మాట్లాడటానికి కొంచెం ఎంబ్రాసింగ్గా ఫీల్ అవ్వచ్చు, బెరుకుగా ఉండొచ్చు. ఆయన అందుకని వాళ్ళనే ముందు మాట్లాడు. అందువనే రాముడిని పూర్వభాషి అని వర్ణించాడు వాల్మీకి. మితభాషి, మృదుభాషి, పూర్వభాషి, ఈ 3 లక్షణాలు మనం అలవరుచుకుంటే జీవితంలో సక్సెస్ మన వెంట వచ్చేస్తుంది. మన పిల్లలకు నేర్పించాలి ముఖ్యంగా. రాముడు నల్ల కలువ వలె అందమైన వాడు, నీలమేఘశ్యాముడు. ఆయన తెల్లని వర్ణం ఉన్నవాడు కాదండి, నల్లని వాడు. మనం ఎంత బానిస బుద్ధులైపోయామంటే తెలుపు అంటే అందము, నలుపు అంటే అందము కాదు. ఎవరు నేర్పించారండి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది అది? రావణుడు కూడా ఎంత అందమైన వాడు అంటే మినపరాశిలాగా వెలిగిపోతున్నాడు. ఆయన వాల్మీకి గారు వర్ణించాడు. నల్లని అనేది అందం కాదని ఎందుకు అనేది భావన ఎందుకు వచ్చింది? ఆ బానిస బుద్ధి అన్నమాట. రామునికి అందరి యందు
అంతరింద్రియముల నిగ్రహము, బహిరింద్రియాల నిగ్రహము, త్యాగము, సత్యము, నిత్యకర్మానుష్ఠాన రూపము, ధర్మము, కృతజ్ఞత, ప్రాణులను హింసింపకుండుట వంటి గుణాలు ఉండేవి. వేల కొలది స్త్రీల నడుమ, పలువురు సేవక జనుల నడుమ ఉండే రాముడు ఎప్పుడు ఏ దోషం చెయ్యలేదు. ఆయన దశరథుడికి 350 మంది భార్యలు ఉండేవాళ్ళు, పత్తులు, ఉపపత్నులు. వాళ్ళందరినీ కూడా తల్లులాగా భావించే గొప్ప లక్షణం రాముడికి ఉందని వాల్మీకి గారు చెప్తారు. తండ్రి ఒక్కసారి కలిసిన స్త్రీని కూడా రాముడు తల్లిలాగానే భావించి గౌరవించేవాడు. అంటే ఈ లక్షణాలు, అంటే రాముడిలో లక్షణాలన్నీ మనం ఎలాగో అలవర్చుకోలేం, కానీ కొన్నిటినైనా అలవర్చుకుంటే మనం జీవితము, అంటే సముద్రంలో చేప ఎట్లా ఫ్రిక్షన్ లేకుండా వెళ్ళిపోతుంది, అలా మనం కూడా ఫ్రిక్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఈ కొద్ది మాటలతోటి నాకు చాలా చక్కగా చెప్పారు. రాముని గుణగణాలు మనం అడాప్ట్ చేసుకోవాల్సినవి. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.